ఓకేనా? సో ఇప్పుడు రన్ చేస్తే ఓకే, రన్ చేస్తే గిరి 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 వెల్కమ్ గిరి అని వచ్చింది. తర్వాత ఈజ్ విఐపి వచ్చింది, ట్రూ వచ్చింది. ఓకే, సో అప్పుడు మనం ఓకే, సో ట్రూ వచ్చింది. సో ఈజ్ విఐపి ట్రూ వచ్చింది, చూసారా? విఐపి కాబట్టి ట్రూ వచ్చింది. ఓకేనా? లేకపోతే ఫాల్స్ వచ్చింది. సో సపోజ్ మనం వేరే దానికి ట్రై చేస్తాం అంటే ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ అవుట్పుట్ ఆర్గ్యుమెంట్. ప్రసాద్ ప్రసాద్ విఐపి కాదు, రైట్? ఫాల్స్ వచ్చింది, చూసారా? సో ఇలాగా మనం ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గ్యుమెంట్స్ ని మనం మెన్షన్ చేస్తున్నాం. ఇన్పుట్ అవుట్పుట్ ని. సో అంటే మనకి ఏముంది, ఇన్పుట్ ఉంది, ఆర్గ్యుమెంట్స్ ఏముంది, ఇన్పుట్ బయట నుంచి వచ్చింది అండ్ అవుట్పుట్ బయటకు వెళ్ళేది ఉందన్నమాట. సో బయటకు వెళ్ళే వాల్యూ మనం ఇన్పుట్ ఆశించాం, అందుకని డిఫాల్ట్ వాల్యూ ఏది మనం అసైన్ చేయం. ఒకసారి ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగచ్చు, కెన్ వి అసైన్ ద డిఫాల్ట్ వాల్యూ ఫర్ ద అవుట్పుట్ ఆర్గ్యుమెంట్? నో. ఓకే, సో డిఫాల్ట్ వాల్యూ నాట్ సపోర్టెడ్ ఫర్ ద అవుట్పుట్ ఆర్గ్యుమెంట్. సో ఓకేనా? ఇక్కడ ఈ డిఫాల్ట్ ఇచ్చి తీసేసామనుకోండి, తీసేస్తే డిఫాల్ట్ గా మనం వాల్యూ ఇస్తేనే వచ్చింది, లేకపోతే అక్కడ ఎంట్రీ వచ్చింది అన్నమాట. ఇన్పుట్ అవుట్పుట్.